మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నవరాత్రి 10వ రోజు పూర్ణకళా రాజేశ్వరి. ఈ పూర్ణకళా రాజేశ్వరిని ఎంతగా మనం కొలుచుకున్నా చాలదు. విజయదశమి రోజు దత్తపీఠంలో పూర్ణకళా రాజేశ్వరి మాతను అర్చిస్తాం. జయాపజయాలు ఇహలోకానికి సంబంధించినవి, విజయం పరలోకానికి సంబంధించినది. వి అంటే విష్ణులోకాన్ని పొందించే జయం, గెలుపు, సాధన అని కూడా అర్థం. దశమి అంటే దశను అంటే 10వ సంఖ్యను కానీ మనుష్య దశను కానీ పూర్తి చేసేది అని అర్థం. ఇక్కడ మనిషి యోగయుక్తుడై శరీరాన్ని విడిచిపెడితే పరమపదాన్ని పొందుతాడని భగవద్గీత చెబుతోంది. పూజ అనే సాధన ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందటాన్నే విజయమని అర్థం చేసుకోవాలి. అటువంటి అలౌకిక విజయాన్ని పొందినటువంటి సాధకుడు 84 లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి మనుష్య దశను దాటి పరమాత్మతత్వాన్ని చేరుతాడు అని అర్థం ఇక్కడ. అందుకే ఎవరు ఏ పండుగ చేసినా చేయకపోయినా విజయదశమిని మాత్రం ఆధ్యాత్మిక పరంగా ఆచరించి తీరాలని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. విజయదశమి రోజు ముఖ్యంగా శమీ పూజను చేస్తారు. ఆ పూజలో వినియోగించేటువంటి ఒక శ్లోకం ఇట్లా ఉంది. ఈ మంత్రం: శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని. శమీ వృక్షం పాపాలను హరించి శాంతిస్తుంది, శమింపజేస్తుంది. కనుకనే దానికి శమీ వృక్షమని పేరు. శమీ వృక్షం శత్రు వినాశం చేస్తుంది. అరణ్యవాసంలో ఉండగా పాండవులు తమ ధనుర్బాణాలను ఒక శమీ వృక్షంలో భద్రపరిచారు. మళ్ళీ యుద్ధానికి వెళుతూ వాటిని తీసుకొని యుద్ధంలో జయించారు. అర్జునుడికి ఆ విజయుడని పేరు కూడా ఉంది కదా. విజయుడికి కృష్ణుడి రూపంలో పరాశక్తి విజయాన్ని చేకూర్చిపెట్టింది. కనుక ఈ రోజున విజయదశమి అని పిలుస్తాం మనం. రాముడు లంకపై యుద్ధానికి బయలుదేరుతూ శనిదోష నివారణకే శమీ వృక్ష పూజ చేశాడని చెప్పేసి ఉత్తర భారతీయులు చెబుతూ ఉంటారు. ఈరోజు శమీ వృక్షాన్ని, దాన్ని చిగుళ్లను గోళ్లు తగలకోకుండా తుంచి అమ్మవారికి అర్చించి శిరస్సుపై ధరించాలని విధి వాక్యం. కర్ణాటక వారు అమ్మవారిని బనశంకరి అనేటువంటి రూపంలో అర్చిస్తారు. నవదుర్గి అన్నా బనశంకరి అన్నా కూడా ఒకటే. అరణ్య సంపదను రక్షించమని కూడా ప్రార్థిస్తూ ఆ బనశంకరిని పూజిస్తారు. నవరాత్రుల్లో దేవీ భాగవతం, లలితా సహస్రనామం, లలితా త్రిశతి, లలితోపాఖ్యానం, విరాట పర్వం, సుందరకాండ మొదలైనటువంటి పారాయణాలు చేయాలి. 9 రోజులు పారాయణ చేయలేనటువంటి వాళ్ళు కనీసం విజయదశమి రోజు ఏదో ఒక స్తోత్రాన్ని అయినా పఠించి ఫలాన్ని పొందాలి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఆ శ్రీమాతను ప్రార్థన చేసి అందరూ మంచి ఫలాలను పొంది సుఖంగా ఉందురుగాక. విజయదశమి రోజు కొంతమంది శుభకార్యాలను కూడా ఈరోజే ప్రారంభిస్తారు. ఒకవేళ మంచి ముహూర్తం దొరకపోతే కళ్యాణం యోగం అని చెప్పి పెళ్ళిళ్ళు కూడా ఇదే రోజు చేస్తుంటారు. కర్ణాటకం వాళ్ళు చాలా ప్రసిద్ధి. విజయదశమి రోజు గృహప్రవేశాలు చేస్తుంటారు. శుభం కదా అని పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేస్తుంటారు. ఈరోజు విద్యా గురువులు అంటే విద్యను నేర్పించేటువంటి గురువులు తమ శిష్యులతో ఒక్క పర్యం మళ్ళీ చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా ఆ రోజు మళ్ళీ చెప్పించుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా విశేషమైన రోజు. అది సంగీత పాఠం చెప్పేటువంటి సంగీత గురువులకి విజయదశమి రోజు తమ విద్యార్థులకి మళ్ళీ సంగీతాన్ని ఆ రోజు మళ్ళీ రివై చేస్తూ ఉంటారు. చెప్పిందంతా మళ్ళీ ఆ రోజు ఒక్క పర్యం చెప్పడం ఒక పద్ధతి. అక్షరాభ్యాసం కూడా చేసేటువంటి పద్ధతి. ఈరోజు నామకరణం చేసేటువంటి పద్ధతి కూడా ఉంది. అన్నప్రాసనం కూడా చేసేటువంటి పద్ధతి ఉంది. జై గురుదత్త.
శ్రీ గురుదత్త.